నమస్తే స్వామి. నువ్వు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నావంటే నువ్వు కూడా మనలాగే మిడిల్ క్లాస్ అబ్బాయో, మిడిల్ క్లాస్ అమ్మాయి అయి ఉంటావు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మైండ్ సెట్స్ ఎలాగుంటాయంటే పిల్లల్ని బాగా చదివించామా, వాళ్ళని ఒక ఇంజినీర్‌నో, డాక్టర్‌నో చేసేసామా, బాగా చదువుకున్నాక వాళ్ళని జాబ్‌లో సెటిల్ చేశాక, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఒక 60 సంవత్సరాలు వచ్చాక మునిమనవరాలతోటి ఆడుకొని అక్కడితో ఆ లైఫ్ ఎండ్ అయిపోతుంది. అక్కడితో ఎండ్ అయిపోయింది అనుకున్న చాప్టర్‌ని వాళ్ళ పిల్లలు కంటిన్యూ చేస్తారనమాట. ఫైనల్‌గా నేను తెలుసుకుంది ఏంటనంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఈవెన్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి. కానీ ప్రతి దానికి అడ్జస్ట్ ఎలా అవ్వాలో తెలుసుకోవాలనుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు ఉంటే తెలుస్తుంది. స్వామి మేము మిడిల్ క్లాసే, మాకు ఈ విషయాలన్నీ తెలుసు, మళ్ళీ ఈ టాపిక్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న స్టోరీ మీ అందరికి చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. ఈవెన్ నేను ఇన్స్పైర్ అయ్యాను. సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మీ అందరికి కూడా ఇన్స్పైర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో బోర్ కొడుతున్నట్టయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేసుకొని వేరే వీడియో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసుకోవచ్చు. కానీ ఒక 2-3 నిమిషాలు ఈ వీడియో కేటాయించి ఈ వీడియో మొత్తం చూస్తే మీ లైఫ్ లో ఒక మోరల్ స్టోరీని అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీని వినగలుగుతారు. సో ఓకే, వీడియో అయితే చూస్తున్నాం. స్టోరీ వచ్చేసి ఒక యంగ్ కుర్రోడ్ది అనమాట. ఆ యంగ్ కుర్రోడ్ పేరు వచ్చేసి శ్రీనివాస్. మీలో ఎంతమంది శ్రీనివాస్ ఈ వీడియో చూస్తున్న కమెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. స్టోరీలోకి వెళ్తే ఈ శ్రీనివాస్ అనే పర్సన్ వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ గార్డ్ అండ్ వాళ్ళ అమ్మ వచ్చేసి కుట్టు మిషన్ నడుపుతా ఉంటది. అండ్ శ్రీనివాస్ వచ్చేసి చాలా పట్టుదల మనిషి అనమాట. చాలా బాగా చదువుతాడు. సో పుస్తకాల పురుగు అంటాడు కదా, సో అట్లా అనమాట ఈ శ్రీనివాస్. అండ్ మన శ్రీనివాస్ వచ్చేసి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇంజనీరింగ్ చేస్తున్న మన శ్రీనివాస్ కి ఒక ల్యాప్టాప్ అవసరం వచ్చింది. ల్యాప్టాప్ కొనమని వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి వెళ్ళి అడిగితే వచ్చిన శాలరీ అంతా కూడాను ఇంటి రేషన్ కి, ఇంటి కరెంట్ బిల్లుకి, ఇంటి రెంట్ కి, అలాగే నీ చదువుకి ఖర్చు అయిపోతుంది నాన్న అని చెప్పాడు వాళ్ళ నాన్న. ఆ మాట విన్న శ్రీనివాస్ కి చాలా బాధ అనిపిస్తుంది. ఆ నైట్ అసలు నిద్రపోవడం. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే శ్రీనివాస్ కి అసలు ల్యాప్టాప్ అవసరం లేదు, కానీ తను ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నాడో దానికోసం ల్యాప్టాప్ అయితే అవసరం ఉంది అనమాట. శ్రీనివాస్ కి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తను వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి కూర్చుండిపోతాడు అనమాట. ఎంతైనా మన శ్రీనివాస్ మిడిల్ క్లాస్ కదా, కష్టాలు అయితే తప్ప. మన శ్రీనివాస్ ఎంత కష్టం వచ్చినా కూడా పట్టు వదలకుండా ఏదో ఒక మార్గం దొరుకుతుందని చెప్పేసి చాలా రోజులుగా వెయిట్ చేశాడు. ఫైనల్ గా ఒక రోజు రానే వచ్చిందనమాట శ్రీనివాస్ కి. శ్రీనివాస్ చదువుతున్న క్యాంపస్ లోని సైన్స్ కాంపిటీషన్ డ్రైవ్ ఒకటి జరిగింది. ఆ కాంపిటీషన్ లో గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఏంటో తెలుసా? ల్యాప్టాప్. ఇంకేముంది, మన శ్రీనివాస్ కి మనసులోని చాలా సంతోషం అనిపించింది. ఈ సైన్స్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ లో ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ కొట్టి మనము ఆ ల్యాప్టాప్ ని గెలుచుకుందాం అని చెప్పేసి శ్రీనివాస్ గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఫైనల్ గా మన శ్రీనివాస్ ఆ కాంపిటీషన్ లోని ఫస్ట్ ప్రైజ్ కొట్టి టాప్ బ్రాండ్ ల్యాప్టాప్ ని అయితే గెలుచుకుంటాడు అనమాట. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమిటి తెలుసా? శ్రీనివాస్ కి తెలియకుండానే తను 4 సంవత్సరాలు చదవటానికి అయ్యే ఖర్చును కూడా ఆ సైన్స్ ప్రాజెక్ట్ లోనే గెలుచుకున్నాడు, అంటే స్కాలర్షిప్ రూపంలో. ఈ స్టోరీ విన్నాక నాకు ఒక్కటే అనిపించింది, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని చెప్పేసి. పేదరికం కూడా అడ్డు రాదు ఆ టైంలోని. సో పట్టుదలతో నువ్వు ఎప్పుడైతే కష్టపడి నువ్వు ఏదైనా సాధించాలనుకుంటావో డెఫినెట్ గా అది నీ కాళ్ళ కిందకు వస్తుంది అనేది ఈ మోరల్ స్టోరీ అనమాట. సో మనం కూడా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మైండ్ సెట్స్ కూడా కొద్దిగా మారాలి. సో ఇది అవ్వదంటే ఇంక ఇది అవ్వదు, అడ్జస్ట్ అవ్వడం కాదు. సో దానికోసం మార్గం వెతుక్కోవాలి. డెఫినెట్ గా ఏదో ఒక మార్గం ఉండి అది మన చెంతకు వస్తుంది. ఒక్కొక్కసారి దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, వీడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. కానీ మన ధర్మం ఏంటంటే మనం చేయాల్సిన కార్యాలు ఏవైతే ఉన్నాయో, వర్క్స్ ఏవైతే ఉంటాయో అది కన్ఫామ్గా, ఖచ్చితంగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా దూసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అసలు ఇది అవుతుందా అవ్వదా ఇవన్నీ కాదు, చేయాలనుకున్నప్పుడు చాలా పట్టుదలతో చేసుకొని వెళ్ళిపోవడమే. నాకైతే ఈ స్టోరీ విన్నప్పుడు స్టార్టింగ్ ఎవరైతే నాకు చెప్పారో ఆ స్టోరీ విన్నప్పుడు నాకైతే రోమాలు నూచుకొచ్చాయి అనమాట. తను చెప్పడం అలా చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. సో నేను చెప్పినప్పుడు మీకు ఎలాగ అనిపించిందో నాకు తెలియదు, కానీ సో సీరియస్గా చెప్తున్నాను. సో ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. శ్రీనివాస్ కానీ ఫోటో లేదు నా దగ్గర, శ్రీనివాస్ ఫోటో ఉంటే బాగుండు, తన ఫోటో పెట్టేవాడిని. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ అండ్ మీకు బిజినెస్ టిప్స్ ఇవన్నీ చాలానే చెప్తాను. అండ్ మన వీడియో వచ్చేసి ఎవ్రీడే మనకి 6 o'clock అయితే లాంగ్ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. లేదు అని అంటే మధ్యాహ్నం 2:30కి పెడతాను. లేదు అని అంటే ఈ 2 టైంలు కుదరలేదంటే మార్నింగే పెట్టేస్తాను. మ్యాక్స్ టు మ్యాక్స్ 2:30 నుంచి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల లోపే వీడియో వస్తుంది. సో ఈ 2 టైంలు మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూశారు. నేను మీ తేజ, సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్. బాయ్ బాయ్.